నెక్స్ట్ రెండు శాంపిల్స్. మీన్ అంటే అర్థం ఏంటి? మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేటువంటి ఫార్ములా ఒకటి ఉంటుంది. ప్రపోర్షన్ అంటే ఏంటి? ప్రాబబిలిటీస్ ఇచ్చేటువంటి ఫార్ములా ఒకటి ఉంటుంది. రైట్, అక్కడ ఈ లైన్ అయిపోయింది. టెస్ట్ సిగ్నిఫికెన్స్ స్మాల్ శాంపిల్స్ స్టూడెంట్ టెస్ట్ ముందు వస్తుంది. ఎఫ్ టెస్ట్, క్యాల్సియం టెస్ట్. హైపోథిసిస్ ఇందులో ఏం చేస్తాం మనం? నా హైపోథిసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే ఏంటి అనేది సెట్ చేస్తాను. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ లో 3 టైప్స్ ఉంటాయి. నాట్ ఈక్వల్ ఉంటే టూ టైప్ టెస్ట్, గ్రేటర్ దాన్ ఉంటే రైట్ హ్యాండ్ టెస్ట్, లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ టెస్ట్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మన క్వశ్చన్ వేస్తే 5% అని కానీ 1% అని కానీ వాటి చిన్న లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్ స్టాటిస్టిక్. టెస్ట్ స్టాటిస్టిక్ అంటే ఏంటి? ఫార్ములా. సో ఫార్ములా ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? ఇచ్చిన డేటా ఉన్నటువంటి వేరియబుల్స్ ఆధారంగా మనం ఫార్ములా ఏంటంటే సెట్ చేసుకుంటాం. సింప్లిఫికేషన్ అనేది రైట్ రోజులో. స్టెప్ 5 మేకింగ్ డెసిషన్. మనం ఎలా డెసిషన్ తీసుకుంటాం? మన దగ్గర క్యాలిక్యులేటర్ వాల్యూ ఉంటుంది, అలాగే టేబుల్ వాల్యూ కూడా ఉంటుంది. టేబుల్ వాల్యూ కంటే క్యాలిక్యులేటర్ తక్కువగా ఉంటే కనుక హెచ్ స్టార్ట్ని యాక్సెప్ట్ చేస్తాము. టేబుల్ వాల్యూ కంటే క్యాలిక్యులేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటే హెచ్ స్టార్ట్ని రిజెక్ట్ చేస్తాము. ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్తాము. రైట్, ఎర్రర్స్ ఇన్ శాంప్లింగ్. టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అంటే ఏంటి? టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటి? టైప్ 2 ఎర్రర్ అంటే రూటెడ్. ఈ ప్రాబ్లమ్ లెక్క చేసాం. స్మాల్ శాంపిల్. సో స్మాల్ శాంపిల్ సముద్ర ఫార్ములా వాడతామా లేదా లార్జ్ శాంపిల్ ఫార్ములా వాడతామా అనేది డిపెండింగ్ అపాన్ ద ఎన్ శాంపిల్ సైజ్. శాంపిల్ సైజ్ లెస్ దాన్ 30 అయితే దాన్ని మనం స్మాల్ శాంపిల్ అంటాము. గ్రేటర్ దాన్ 30 అయితే లార్జ్ శాంపిల్ అంటాం. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. సైడ్ హెడింగ్ ఏంటి? టీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్. స్టూడెంట్ అనేది పెన్ నేమ్, సైంటిస్ట్ పెన్ నేమ్ అది స్టూడెంట్ అనేది. టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ when the sample size is small and population density is not known. స్టాండర్డ్ డీవియేషన్ అనే వాల్యూ కూడా తెలియకుండా ఉండి n వాల్యూ లెస్ దాన్ 30 అయితే మనం టీ టెస్ట్ అని వాడతాం మనం. సో టీ టెస్ట్ వాడడానికి ఫస్ట్ కండిషన్ ఏంటి? శాంపిల్ సైజ్ n ఈజ్ లెస్ దాన్ 30. అది కండిషన్. ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా ఏంటి? P is equal to test significance of a sample mean if x1, x2, so on xn be any random sample of size n drawn from a normal population with mean mu and variance sigma square. Then the test statistic is defined by P equal to formula line number T is equal to x bar minus mu by s by root n minus 1. T is equal to x bar minus mu by s by root n minus 1, where x bar is the sample mean, s square equal to 1 by n minus 1 into sigma. అని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ప్రాబ్లంలో 2 వేరియబుల్స్ ఉన్నాయనుకో, 2 వేరియబుల్స్లో ఒక ఈక్వేషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
x plus y is equal to 10 అనే ఒక ఈక్వేషన్ ఉంది. దీని సొల్యూషన్స్ ఏంటి చెప్పండి. x plus y is equal to 10 అనే ఈక్వేషన్ సొల్యూషన్స్ ఏంటి? అసలు సొల్యూషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఈక్వేషన్ని ఆ ఈక్వేషన్లో ఉండేటువంటి వేరియబుల్స్ ప్లేస్లో ఏదైనా నెంబర్స్ పెడితే కనుక ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే ఆ నెంబర్స్లో ఆ ఈక్వేషన్ ఏమంటాం మనం సొల్యూషన్స్ అంటాం. అంతేనా? సొల్యూషన్ అంటే అర్థమేంటి? ఒక ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటువంటి వేరియబుల్ వాల్యూస్ని మనం సొల్యూషన్స్ అంటాం. సో గమనించండి, x plus y ఈజ్ ఈక్వల్ టు 10 అనే ఒక ఈక్వేషన్ తీసుకుంటే దానికి ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి? వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1. సో వేరియబుల్స్ ఎక్కువ ఉండి ఈక్వేషన్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అలాంటి సందర్భంలో ఇన్ఫైనైట్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. గుర్తుంచుకోండి, వేరియబుల్స్ ఎక్కువ ఈక్వేషన్స్ తక్కువ ఉంటాయి కనుక మనకి ఇన్ఫైనైట్ ఆన్సర్స్ ఉంటాయి. గమనించండి అమ్మా, దాన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏంటి? x plus y ఈక్వల్ టు 10, x1 y9 ఒప్పుకుంటారా? x2 y8 ఒప్పుకుంటారా? x3 y7 ఒప్పుకుంటారా? x100 y -90 అంటాను ఒప్పుకుంటారా? ఆ రెండోని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ సరిపోతుంది కదా. x1000 y -990 అంటారు. యాక్సెప్ట్ చేస్తాం కదా మనం. అంటే ఎక్కడైనా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ కంటే నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ తక్కువగా ఉంటే అలాంటి సందర్భంలో ఏమవుతుంది అనమాట, సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్.